ఈసారి స్పోర్ట్స్ డే లో ఎన్ని గోల్స్ కొడతాను చూడు. ఫుట్బాల్ అంతా ఒక గేమ్ ఆరా, రన్నింగ్ రేసే మంచి గేమ్. ఈసారి రన్నింగ్ రేస్ లో నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ చూద్దారా. మీరు ఇక్కడ కలలు కంటున్నారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత స్టాఫ్ అందరూ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి స్పోర్ట్స్ డే వద్దనబోతున్నారా. వెళ్ళి చదువుకునే పని చూడండి. అందరం కలిసికట్టుగా మాట్లాడుకుని ఒక నిర్ణయంతోనే వచ్చాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ చేయాలి. పిల్లలకి చదివే సార్ ముఖ్యం. అవును సార్, పోయిన సంవత్సరమే రిజల్ట్స్ చాలా తక్కువ. ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ చూపించే తీరాలి సార్. ఏంట్రా ఇలా అంటున్నారు? ఇదంతా మారిమూతు సార్ పని అయి ఉంటుందిరా. స్పోర్ట్స్ డే ని క్యాన్సిల్ చేయండి సార్. ఏంటి చెప్పండి. అవును సార్, మీరు క్యాన్సిల్ చేసి తీరాల్సిందే. మేము ఇక్కడ పని పాట లేకుండా కూర్చున్నావా? ప్రిన్సిపల్ సారు స్పోర్ట్స్ డే వద్దని అనౌన్స్ చేస్తే ఏం చెయ్యాలరా? మేడం అదే ఒకే దారి. మిస్ టాయిలెట్ సార్. ఏంటి? టాయిలెట్. టాయిలెట్. సరే వెళ్ళు. ఏం సార్ ఇది? చాక్ వేసి తినడానికి ఎంత దూరం వచ్చారా? సార్ ఊరికే ఉండండి సార్. రే, ఎందుకు ఇక్కడికి వచ్చారు? నిజం చెప్పండి రా. ఆలోచిస్తున్నారు చూడండి. సార్ ఈ వాల్లో రాయడానికే సార్ వచ్చాం. రాయడానికా? సార్ ఇందులో ఏం రాసినా అన్ని అలాగే జరిగిపోతాయి సార్. అలాగా? ఏమంటున్నారా? సార్ అటు చూసారా? చూస్తూనే ఉన్నానయ్యా. సార్ వాళ్ళు నా గురించి రాశారు సార్. మారిముత్తు సార్ని కుక్కలు తరిమి కోరికి ఊరుకోడ్రా. సార్ ఏం సార్ నవ్వుతున్నారు? రేపట్లోగా గోడ మీద ఉండే రాతలు ఏది ఉండకూడదు. బుల్డోజర్ పెట్టి కొట్టండి సార్. అట్లీస్ట్ పెయింట్ అయినా కొట్టించండి సార్. చాలా విపరీతంగా రాశారు సార్. చూడ్డానికి నీచంగా ఉంది సార్. మీరేం సార్ అలా చూస్తున్నారు? ఒకవేళ మీ గురించి ఏదైనా రాశారా? ఏదో గోడ మీద రాస్తే మీరు కూడా అలాగే నమ్మేస్తున్నారేంటి సార్? ఇది అబద్ధం అని నేను నిరూపిస్తాను సార్. ఇప్పుడు ఏం రాయడానికి వచ్చారా? సార్ చెప్పండ్రా. సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరగాలని రాయడానికి వచ్చాం. స్పోర్ట్స్ సబాష్ సబాష్ సూపర్ చెయ్యండి సార్. ఇప్పుడు చెప్పావు చూసావా? అది అలాగే గోడ మీద రాయి చూద్దాం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో స్పోర్ట్స్ డే జరిగిందంటే నన్ను మీరందరూ సార్ సార్ అని పిలుస్తారు కదా. అదంతా మానేసి స్ట్రైట్ గా మారిమూతని పేరు పెట్టి పిలవండ్రా. రే మారిమూతని పిలవండ్రా. వెళ్ళి రాయరా. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి రాయ్. త్వరగా చెప్పారు కదా, వెళ్ళి రాయరా. పొట్టు పొడంకాయ టైం చూసుకుంటాను. వెళ్ళి రాయరా. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం కావాలంటే పీటీ సార్ దగ్గర వెళ్ళి చెప్పేదాం రా. నేను ఇప్పుడే పిలుస్తాను. సార్ సార్ ఎవరిని అడిగి సార్ స్పోర్ట్స్ డేని క్యాన్సిల్ చేశారు? అది సరే గాని పిల్లల దగ్గరంతా వానతి మిస్ మీ మనిషి అని చెప్పున్నారేంటి? సార్ గర్ల్స్ మాత్రమే టీచర్ తో మాట్లాడాలి, బాయ్స్ అంతా టీచర్ తో మాట్లాడకూడదని బెదిరించారట. అయ్యో, రాహుల్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చాడు. ఎరా జరగాల్సింది. అబద్ధం చెప్తున్నాడు సార్. వీడే సార్ వానద మిస్ని లవ్ చేసేది. ఏంటి మీరు చిన్న పిల్లాన్ని పోయి? ఎవరు వీడా? సార్ వీడి గురించి మీకు తెలియదు సార్. మీరు కావాలంటే వానద మిస్ని అడగండి, పిలిపించండి. అవ్వండి. ఎక్స్క్యూజ్ మీ మిస్, ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. స్టూడెంట్స్ ఇవాళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. స్టాఫ్స్ మనమే కదా ఐకమత్యంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీకు రాహుల్ ముఖ్యమా లేక నేను ముఖ్యమా అని? ఇందులో డౌట్ ఏముంది? రాహులే ముఖ్యం. అర్థమైంది. వాడు కార్లో వస్తున్నాడు, నేను బైక్లో వస్తున్నాను. అంతే. నేను కూడా ఒకరోజు కారు కొనుక్కొని కనకవేల్ సార్ స్పోర్ట్స్ డేని మీరు జరిపించగలరా లేదా సార్? అర్థం చేసుకోండి కనకవేల్, స్టాఫ్స్ అంతా వేస్ట్ ఆఫ్ టైం అని ఫీల్ అవుతున్నారు. వేస్ట్ ఆఫ్ టైమా? ఏది సార్ వేస్ట్ ఆఫ్ టైమా? 8 గంటలు క్లాస్లో కూర్చున్నాక చివరిగా పీటీ పీరియడ్ వచ్చేటప్పుడు కళ్ళలో కనిపించే సంతోషాన్ని ఎప్పుడైనా చూసారా సార్? ఒక వారం క్లాస్ రూమ్ లో తెలియని పాఠాలని ఆ ఒక్క పీరియడ్ మీరు తీసేస్తారా సార్? ఒక సంవత్సరం పాటు తెలియని పాఠాలని స్పోర్ట్స్ డే జరిపించి ఆ ఒక్క రోజులోనే తీసేస్తారా? ఇప్పుడు చెప్తున్నాను సార్, నా పీటీ పీరియడ్ ని
ఎవరి కోసం వదులుకోవడం కుదరదు. స్పోర్ట్స్ గివ్ డిసిప్లిన్. దీన్ని ఒక మహాకవి సుబ్రతే మనకి అన్నిటికంటే ముఖ్యమైంది. ఆ సుబ్రతే చివరికి మనకి ఎంతో చాలా సార్ ఈయన సినిమా పాటలు పాడుతున్నారు సార్. ఏంటి సార్ ఇది? స్పోర్ట్స్ డే వద్దని ఇంకెవరైనా చెప్పుంటే పర్వాలేదు సార్. ఒక వాలీబాల్ ప్లేయర్ మీరే ఆ మాట అనడం ఏంటి సార్? నేను వాలీబాల్ ప్లేయర్ అని నీకెలా తెలుసు కనకవేల్? బిస్కెట్ వేసాడు. ఏంటి సార్, ఒకరిని చూస్తే తెలియదే ఏంటి వాలీబాల్ ప్లేయర్ అవునో కాదో? కనకవేల్, సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరుగుతుంది. అది కూడా సాధారణంగా కాదు, బ్రహ్మాండంగా. సార్ పిలవండి సార్. ఎంజాయ్ చేయండి. మా కాలేజ్ కి టైం అవుతుంది మా, త్వరగా. ఏంటి ఆకలేస్తుంది మా. పచ్చడి చాలు మా. ఎందుకు మా 2 ప్లేట్ వేస్తున్నావు? వేలు మా ఇదొకటి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా అది వేడిగా ఉంది నాన్న అమ్మమ్మ, దోశ చాలమ్మా. తిన్నానా ఇప్పుడే కదమ్మా తిన్నాను. పొడి దోశ నాన్న నీకు ఇష్టం చేశాను. తినిపించు. 5th స్టాండర్డ్ చదివే అబ్బాయి స్కూల్ కి వెళ్ళబోతున్నాడు. బాగా వెళ్ళేది తినిపించు. స్కూల్కే కదే. స్టమక్ బౌండ్ పోవే. రేయ్ పరా. ఇదిగో ఒక్క ముద్ద తిను. ఆ. ఇలా రావే అన్నయ్యకి తినిపించు. ఇప్పుడే కదా తిన్నాడు బండాడు. ఏయ్ నువ్వే తినవే పోవే. హలో జాతకాలేవి కలిసేటట్టు లేదమ్మా. 3 జాతకాలు పంపించానుగా, ఒక్క జాతకం కలవలేదా? అవునమ్మా. ఇప్పటిదాకా 50-60 జాతకాలు పంపించాను, ఏది అమరట్లేదేంటయ్యా? అమ్మా, మీ అబ్బాయి జాతకం సామాన్యమైనదా? గుర్తుంది కదా, మీ అబ్బాయి జాతకంలో పెద్ద గంట ఉంది. పెళ్ళయ్యేంత వరకు ఏ కారణం కొద్దీ వాణ్ణి సమస్యని బయటికి వదలకండి. అలా వదిలితే మీ నుండి దూరంగా వెళ్ళిపోతాడు, లేకపోతే వాడు ప్రాణంతోనే ఉండడు. అయ్యో, అందువల్ల పెళ్లి జరిగేంత వరకు వాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఎలా మర్చిపోతానయ్యా? మీరు చెప్పినట్టుగానే కదా వాణ్ణి పెంచాను. పెళ్ళయ్యేదాకా వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. మంచిదమ్మా. ఇంకా జాతకాలుంటే పంపించండి, చూసి పెడతాను. అలాగే అయ్యా, ఉంటాను. మా ఆ? ఈరోజు ఎవరికమ్మా బర్త్డే? నన్ను పిలవకుండా కేక్ అంతా. మెల్లగా మాట్లాడరా. పొద్దున్నే ఇదే ప్రశ్న మీ నాన్నని అడిగానురా. మైక్ టైసన్ పుట్టినరోజు తెలీదా అని గొడవ. మైక్ టైసన్ పుట్టినరోజు తెలుసుకుని నేనేం చేయనురా? హ్యాపీ బర్త్డే టైసన్. బర్త్డే రోజున ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వేయకుండా పక్కన బన్నారి అమ్మన్ గుడి ఉంటే వెళ్ళి ఒక అర్చన చేయించండి. తర్వాత క్లారీని మీరు అలా కొట్టుండకూడదు. ఏదేమైనా పిల్లా పాపలు ఉండేవాడు కదా. అమ్మా ఆ? మైక్ టైసన్ తోనే మాట్లాడుతున్నారు. ఆ. ఈయన కండక్టర్ గా పనిచేసేటప్పుడు డ్రైవర్ కూడా ఇంత మాట్లాడేవాడు కాదు. లేదా మైక్ టైసన్ మాట్లాడతాడట. మాట్లాడుతున్నారే. ఎవడో ఇన్స్టాగ్రామ్ లో మీ నాన్నకి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి రోజు మైక్ టైసన్ కి మెసేజ్ పంపుతున్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, కడుపు కడిగిందా, మెంతికూర తినండి అని ప్రతి చెత్త పంపుతున్నారు. హ్యాపీ ఆయుధ పూజ. టైసన్ టమాటాలు ఎంత రేటుందో తెలుసా? చూసారా టైసన్, నా భార్య నా పేరుని భూమలని సేవ్ చేసింది. కరెక్టే కదా. మీరు ఇండియాకి వచ్చేటప్పుడు చెప్పండి, మనం కలుద్దాం. ఆ. అన్నట్టు స్కూల్ కి వెళ్ళేటప్పుడు నేను దారిలో ఎక్కడ ఆగకూడదు. ఏదైనా ప్రాబ్లం అయితే చూసి చున్నట్టు వెళ్ళిపోవాలి. స్కూల్ అయ్యాక నేరుగా ఇంటికి వచ్చేయాలి. మ్మ్. బాయ్ అమ్మా. సరే. బాయ్ బాయ్. ఇలాగే నేర్పించు, వాడు అలా పిరికి వాడిలా తయారవుతాడు. వాడేమన్నా స్కూల్ పిల్లడా? పీటీ మాస్టర్. ఆ జోస్యుడి మాటలు విని పిల్లడిని నాశనం చేసేసావు. బూమర్ డాడీ. కనకవేలు త్వరగా రా. ఆ, ఆ. శృతి బాయ్ మావయ్య. బాయ్ బాయ్. ఏంటి కనకవేలు స్కూల్ కి వెళ్తున్నట్టున్నా? అవునక్క బయలుదేరాను. బాబు బాబు బాబు, ఒక్క నిమిషం. నందిని కాస్త అర్జెంట్ గా కాలేజీకి వెళ్ళాలంటుంది. వెళ్లేదారిలో వదిలేస్తావా? రమ్మని చెప్పన్నా. నందిని ఇట్రా. రే కార్లో వెళ్తున్నామని మరీ బిల్డప్ అయిపోతురా రే.
అసూయ పడకరా రే. స్కూల్కి రా వాన కనిపిస్తూ దా, బండిలో కూర్చో, త్వరగా వెళ్ళిపోవచ్చు. కూర్చో. ఇందులోనా ఏంటి నన్ను ఆటలాడుతున్నారా? హలో నాన్న ముఖ్యమైన ఎగ్జామ్ మిస్ అవ్వకూడదని చెప్పాను కదా. హలో నాన్న ఇందులో వెళ్తే నెక్స్ట్ ఇయర్ అరియర్ కే వెళ్ళగలను. బండి ఇదిగో తీసుకో, వేసుకో. సైకిల్ కెందుకు హెల్మెట్? ఏయ్ నందిని, ఏయ్ త్వరగా వెళ్ళాలను దీనిలో వెళ్తున్నావేంటి? ఎందుకు నన్ను ఎప్పుడు చదువుకొని మీ నాన్నగారి పేరు కాపాడి కాలేజీ స్కూలు పక్క పక్కనే కట్టి నన్ను డ్రైవర్లా మార్చేశారు.